అందరికీ నమస్కారం. మా చంద్రబాబు గారికి ఓకే నమస్కారం. మా పవన్ కళ్యాణ్ గారికి బాధాతప్త హృదయంతో నమస్కారం. ఈరోజు చంద్రబాబు గారు విత్తన అనుమతి మార్గానికి రిబ్బన్ కటింగ్ చేశారు. ఏం మాట్లాడుతున్నాం అన్నా అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అబ్బా, దాన్ని విత్తన అనుమతి మార్గం అని తెలుగులోకి తర్జుమా చేసి చెప్పారు. ఎందుకు దానికి సీడు యాక్సెస్ రోడ్డు అని పెట్టారు నాకు తెలియదు, కానీ చంద్రబాబు రోడ్ అని పెట్టింటే ఇంకా బాగా గర్వంగా బాగా ఉండేది. ఎందుకంటే లేకపోతే విజనరీ రోడ్ అని కూడా పెట్టిండొచ్చు. ఎందుకు ఆ పేరు పెట్టారు నాకైతే తెలియదు. కానీ ఈ అద్భుతమైన నా భూతో నా భవిష్యత్తు లాగా జరిగిన ఈ గొప్ప కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న ఏకైక ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాలేదు. ఇంకా ఎన్ని రకాలుగానే చెప్పుకోవచ్చు, పర్యాయ పదాలు ఉంటాయి కదండి. గైర్హాజరయ్యాడు, డుమ్మా కొట్టాడు, అసమ్మతితో రాలేదు, లేకపోతే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు అని మనం చెప్పొచ్చు. మళ్ళీ మనం అట్లా చెప్పగానే నారా లోకేష్ వచ్చి చూశారా పుల్ల పెడుతున్నారు, తెలుగుదేశం గుంపులో చేరి జనసేనని తిడతారు, జనసేన గుంపులో చేరి తెలుగుదేశాన్ని తిడతారంటారు. మరి ఒంగోలులో దామచర్ల జనార్దన్ ఏ గుంపులో చేరి ఎవరిని తిడుతున్నాడు, బాలినేని ఏ గుంపులో చేరి ఎవరిని తిడుతున్నాడు మనకు తెలియదు. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి పుల్ల పెట్టాల్సిన అవసరం లేదు. సో మన విత్తన అనుమతి మార్గం ఈరోజు రిబ్బన్ కటింగ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అన్నది నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తాను. నిన్న మన ప్రభుత్వంలో కీలక మంత్రి ఇంగ్లీష్ అదరగొట్టే నారాయణ గారు, అంటే ఆ ఇంగ్లీష్ అదరగొట్టే కాంపిటీషన్లో చంద్రబాబుకు నారాయణకు పోటీ పెడితే ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టం. ఫర్ అది చాలా టైట్ వార్ ఉంటుంది. సో ఇంగ్లీష్ అదరగొట్టే నారాయణ గారు నిన్న అనగా బుధవారం 12వ తేదీ పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం ఇచ్చారంట. పవన్ కళ్యాణ్ గారు అన్నారంట, కాదండి నారాయణ గారు, మీరు నన్ను ఆహ్వానించారు, ఒక రోజు ముందు ఆహ్వానించారు, సంతోషం. కానీ నేను విశాఖపట్నంలో ఒక ముందుగానే ప్లాన్ చేసుకున్న ఒక ప్రోగ్రామ్కి నేను వెళ్తున్నానండి. వరల్డ్ ఎలిఫెంట్స్ డే ప్రోగ్రామ్ ఉంది. కేంద్ర మంత్రి ఒక ఆయన పేరు ఏదో మనకు కరెక్ట్గా తెలీదు, ఆ మంత్రి కూడా వస్తున్నారు. కాబట్టి ఈ అద్భుతమైన నా భూతో నా భవిష్యత్తుగా జరగబోయే ఈ రిబ్బన్ కటింగ్ కార్యక్రమానికి నేను రాలేను, చంద్రబాబు నాయుడునే పూర్తిగా దాన్ని ఎంజాయ్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట. ఇక్కడ అది ఇంకా మనం విని సాటిస్ఫై అయితే సాటిస్ఫై కావచ్చు. ఎందుకంటే ఇంకా మళ్ళీ సాటిస్ఫై కాలేదంటే నారా లోకేష్ వస్తాడు, పుల్లలు పెడుతున్నాడు అంటాడు. ఎవరికి అవసరం ఉంది, వాళ్ళే కుక్కలు కొట్టుకుంటున్నారు, పుల్లలు పెట్టాల్సిన అవసరం మనకే ఉంది. కానీ ఇక్కడ ఇద్దరిది ఒకే గవర్నమెంటే కదండి, కూటమి ప్రభుత్వం గవర్నమెంటే కదా ఇది. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రోగ్రాం ఏదైనా పెట్టుకుంటే కేంద్ర మంత్రి వస్తున్నారంటే ప్రోటోకాల్ ప్రకారము అందరికీ చెప్తారు, సంబంధిత అధికారులకు చెప్తారు. అలాగే నాకు తెలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఆ మెసేజ్ వెళ్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణే ఇంపార్టెంటు, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెనింగ్కి రిబ్బన్ కటింగ్కి కత్తెరకు 2 సైడ్లు ఉంటాయి కదా, ఒక సైడు నారా లోకేష్ వద్దు, కాదు, ఒక సైడు చంద్రబాబు, ఒక సైడు పవన్ కళ్యాణ్, ఇట్లా రిబ్బన్ కటింగ్ చేయాలని వాళ్ళు అనుకుంటే ఏం మార్చి కొత్త డేట్లో చేయడం ఎంతసేపు అని అలా అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఒకరోజు ముందైతే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని ఉండరు, ఏది వరల్డ్ ఎలిఫెంట్స్ డే ఇన్ వైజాగ్. ఎందుకంటే కేంద్ర మంత్రి గారు రావాలి, అన్నీ చూసుకోవాలి. సో అది నాకు తెలిసి ఒక 15-20 రోజుల ముందే ఫిక్స్ అయింది. సో అది ఫిక్స్ అయిందని తెలిసి కూడా అదే రోజు ఈ విత్తన అనుమతి మార్గాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేయాలని ఎందుకు ప్లాన్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే ఇది మన చేతిలో పని. ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఉండాలి, ఉండకపోతే మర్యాదగా ఉండదని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎప్పుడైనా డేట్ మార్చేసి వేరే డేట్లో రిబ్బన్ కటింగ్ చేసి ఉండొచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరోజు ముందు పోయి చెప్పడమే, ఇంకా నువ్వు రావద్దురా నాయన, నువ్వు రావద్దురా స్వామి, ఇంకా నిన్ను ఇంకా తప్పదు కాబట్టి పిలుస్తున్నాం, నువ్వు రాకు అని ఇండికేషన్స్ ఇచ్చేదానికి ఒకరోజు ముందు పిలిచినారు. ఒకరోజు ముందు పిలవడం ఏందండి, మన ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని 21/21 100% స్ట్రైక్ రేట్తో, అసలు జనసేన లేకపోతే తెలుగుదేశం అనే ప్రభుత్వమే ఉండేది కాదు, అతన్ని ఒకరోజు ముందు పిలవడం నన్ను విస్మయానికి గురి చేసింది. నేను ఆశ్చర్యపోయాను, నేను బాధపడ్డాను. నేను రాత్రి భోంచేయలేదు, నాకు ఆకలి కూడా వేయలేదు. అంటే ఎందుకంటే ఆశ్చర్యం అంతగా వేసింది. ఇంకా ఆకలి ఎక్కడ వేస్తుంది చెప్పండి? నాకు నిజంగానే బాధ అనిపిస్తుందండి. ఉప ముఖ్యమంత్రిని అంటే ఇంకా ఇది నాకు తెలిసి ఇంకా వాళ్ళు ఎలా మొదలు పెడతారంటే, ఈ పచ్చ మీడియా వీళ్ళంతా ప్రపంచంలోనే
అంటారు. ఇంకా ఏదైనా కానీ ప్రపంచంలోనే చంద్రబాబు ఏం చేసినా, తుమ్మినా, దగ్గినా, పిత్తినా ఇంకా ప్రపంచంలోనే అని మొదలు పెడతారు. సో ఇది ప్రపంచంలోనే అందమైన సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ఎక్కడ ఉండదు. ఎందుకంటే దీని పేరు మాత్రమే సీడ్ యాక్సెస్ రోడ్డు. ఎందుకు పెట్టాను నాకు తెలియదండి. ఇంకా పచ్చ మీడియా వాళ్ళు చెప్తే అది కూడా నేను చెప్తాను. సో అలా చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసేదాన్ని ఇంకా ప్రపంచంలోనే అని మొదలు పెడతారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా ప్రపంచంలోనే పేరు తెచ్చుకుంటున్నాడంట. అంటే ఇంకా వాళ్ళు చెప్తారులేండి, అది వేరే, అది పైత్యం. కానీ సో పవన్ కళ్యాణ్ని ఇంకా నువ్వు రావద్దు, వస్తే నీ క్రెడిట్ వస్తుందని చెప్పి లాస్ట్ మినిట్లో పిలిచారా, లేకపోతే వీళ్ళు ముందుగానే ఇలా చేస్తున్నారు, ఈ డేట్ ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడా? బట్ పవన్ కళ్యాణ్ రావడం ఇష్టం లేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తే క్రెడిట్ మళ్ళీ 50-50 పంచవలసి వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేసాడు అన్నది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మళ్ళీ వాళ్ళ గ్రూప్లోకి పోయి వీళ్ళ దగ్గర మనం ఏదో చెప్పడము, వీళ్ళ గ్రూప్లోకి పోయి వాళ్ళకు పుల్లలు పెట్టడం మేము చేయం. కానీ నారా లోకేష్ నువ్వే చెప్పు. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరికి 2 వేరు ప్రోగ్రాంలు ఒకే రోజు ఉన్నాయి. ఇద్దరు ఒకే చోట ఉండాలనుకుంటే ఎవరో ఒకరు ప్రోగ్రామ్ మార్చుకోవచ్చు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే గొప్ప యాక్సెస్ రోడ్డు కదా. నాకేమనిపించిందంటే ఏందో ఈ వరల్డ్ ఎలిఫెంట్ డే అది ఇది తెలియనప్పుడు నాకేమనిపించిందంటే, ఎందుకు రేపొద్దున ఈ రాజధాని వల్ల, లేకపోతే చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఓట్లు పోతాయి, నేను జాగ్రత్తగా ఉందాం, అందుకే క్యాబినెట్ మీటింగ్లకు నేను రాను, ఇటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్లకు నేను రాను, ఎందుకంటే నాకు సంబంధం లేదని రేపు ఎలక్షన్ ముందు చెప్పుకోవడానికి నాకు ఉపయోగపడతానని పవన్ కళ్యాణ్ రాలేదేమో అనుకున్నా. కానీ ఇది రివర్స్. పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం లేదన్నట్టు నిన్న సాయంత్రం పోయి పిలిచినారంట. ఇంకా నయం, సీడ్ యాక్సెస్ రోడ్డు రిబ్బన్ కటింగ్ అయినాక పిలిచలే. నిన్నైనా పిలిచినారంటే పిలిచినట్టే, చంద్రబాబు లెక్క ప్రకారం పిలిచినట్టే. పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. ఇంకంతే కదా నారా లోకేష్. మేము ఎక్కడేం మళ్ళీ పుల్లలు పెట్టలే. నీ ఇష్టం. నువ్వు మళ్ళీ దానికి కూడా బయటకు వచ్చేసి అర్థమవుతుంది రాజు అని నేను ఎర్ర బుక్ చూపిస్తా, వీళ్ళు పుల్లలు పెట్టినారంటే నీ ఇష్టం, నువ్వు ఎట్టయినా చేసుకో. నీకు చెప్పేంత టోలం కాదు మేము. నీ తెలివి చాలా గొప్పది, మాది ఆ రేంజ్ కాదు.